హైదరాబాద్ లో కాంగ్రెస్ నిరసన ప్రదర్శన చేపట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర రాజధానిలో పేరు తొలగింపుకు నిరసనగా శాంతియుత సత్యాగ్రహం చేస్తా ఉన్నాం. రేపు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సత్యాగ్రహం ఉంటుంది. ప్రజలకు కనువిప్పు కలవాలి, దేశ ప్రజలు తెలుసుకోవాలి. వీరెన్ని ప్రయత్నాలు చేసి గాంధీని నెహ్రూని మరిపించే ప్రయత్నం ఎన్ని చేసినా అంతకు రెట్టింపు ప్రజలు వారిని గుర్తిస్తారు, ఆరాధిస్తారు, ఆదరిస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ఈ సత్యాగ్రహంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా బాపూజీ స్మరణాలు, బాపూజీ జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉండే విధంగా మా ప్రయత్నం ముందుకు పోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు శ్రీధరబాబు గారు మాట్లాడతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా ఖైరతాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న ఈ శాంతియుతమైన నిరసన ధర్నా కార్యక్రమానికి నాతో పాటు మా సహచర గౌరవ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు హృదయపూర్వకంగా ఈరోజు వారందరికీ కూడా నమస్కారం చేస్తూ, ఈరోజు మనం అందరం కూడా తెలుసు, మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఆ రోజున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మరి పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ ఉన్న పెద్దలు ఇక్కడే ఉన్నారు, హనుమంతరావు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా చట్టాన్ని తీసుకురావడానికి తనదైన శైలిలో పోరాటం చేసిన వ్యక్తులుగా ఈరోజు మన మధ్యలో ఉన్న తరుణంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఈరోజు పేదవారికి సంబంధించిన పథకం. ఇది పేదవారికి ఉపాధి కల్పించాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్న ప్రధానమైన నిర్ణయం. పేదవాడికి 2 పూటలు తిండి తినే విధంగా, ఈరోజు సమాజంలో గౌరవం ఉండే విధంగా, మొత్తం ప్రపంచవ్యాప్తంలో ఎక్కడ లేని విధంగా మరి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదలుపెట్టే తరుణంలో ఎవరు పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసి జాతిపిత మొత్తం యావత్ దేశానికే మరి పితామహుడిగా నిలబడ్డ స్వాతంత్ర సమరయోధుడు, అహర్నిశలు స్వాతంత్రం గురించి పోరాటం చేసిన ప్రధానమైన వ్యక్తిగా మరి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ గా, మరి మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకొని విజయవంతంగా దాదాపు 20 సంవత్సరాలు ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదలు పెట్టుకొని ఎవరికి కూడా ఉపాధి లేదు అని అనకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మన ప్రజానికానికి 2 పూటలు వారి సొంతగా పని చేసుకునే పని దినాలు కల్పిస్తూ, పని దినాలకు అనుకూలంగా మరి వారికి మరి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు వారి పేరిట మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు పెట్టి ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో పేదవాడికి 2 పూటలు మరి పానీ పిలావ్ భయ్, పానీ పిలావ్, ఎండ ఎక్కువ ఉంది కదా. ఓ దాని తరుణంలో పర్లేదు బయట పోయి బయట జో. ఈరోజు ఆ తరుణంలో ఇంతకుముందు పెద్దలు పిసిసి అధ్యక్షుల వారు చెప్పినట్టు పేదవారి పైన ఎట్టి పరిస్థితుల్లో మనం కనికరించేది లేదని ఆలోచన భాగంలో ఇదే కొద్ది సంవత్సరాల క్రితం
ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా కోతలు పెట్టిండ్రు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి, తదుపరి మహాత్మా గాంధీ లాంటి ఆ మహాత్ముని పేరును తొలగిస్తే రాబోయే కాలంలో మొత్తం ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం ఎత్తివేయాలనే ప్రయత్నంలో ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ముందుకు పోతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా రైతు సోదరులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలకు సంబంధించి లేకుంటే ఆ పేదవారు కూడా ఆలోచన చేసి తప్పకుండా దీనిపైన పోరాటం చేయాల్సిందిగా ఈ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో మరి జరుపుతా ఉన్న ఈ నిరసన, శాంతియుతమైన నిరసన కార్యక్రమానికి సంబంధించి మనము పెద్ద పెట్టిన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మరి ఈ ధర్నా కార్యక్రమం సందర్భించి మా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మరి దళిత కాంగ్రెస్, అదేవిధంగా ఓబీసీ సెల్కు సంబంధించి, ఎస్టీ సెల్కు సంబంధించి వీరందరూ కూడా ప్రతి గ్రామానికి మనం వెళ్లి ఏ విధమైన కుట్ర జరుగుతా ఉంది, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసేసే కుట్ర జరుగుతుందని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.